బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా అధికార పార్టీ వైపు వెళ్లిపోవడంతో హైకమాండ్ కినుక. ఇటు సిఎల్పి నేత పార్టీ అధ్యక్షుడిని ఢిల్లీ పిలిపించి సీరియస్ గానే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జానారెడ్డి తీవ్ర అసంతృప్తి, నిస్సహాయత వ్యక్తం చేశారన్న ప్రెస్ మీట్ లో. సిఎల్పితో సహా అన్ని పదవులు వదులుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోను, భగ్న హృదయురాలైన సోనియా గాంధీకి తెలంగాణలో మళ్లీ అధికారం ఇచ్చే వరకు పోరాడతానని ఆయన శపథం కూడా చేశారు. మరి అలాంటి పరిస్థితి ఉంటుందా? మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి, కొన్ని పారేస్తున్నారు అందరినీ, ఎవరిని ఆపలేని పరిస్థితి అని ఆయన కూడా ఒక నిస్సహాయత వాయిస్ వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపుగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ప్రభుత్వ పాలన గురించి విమర్శలు చేస్తూ వచ్చారు, అనేక కామెంట్స్ చేశారు. ఆయన మీద కౌంటర్ కామెంట్స్ కూడా మంత్రులు, తెలుగుదేశం నాయకులు కూడా చేశారు. ఈ అంశాల మీద వాళ్ళ లైవ్ షోలో మనతో మాట్లాడతాం. మనతో జాయిన్ అవుతున్నారు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. అలాగే కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. అలాగే మనకి ఫోన్ లైన్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. నరసింహరావు గారు, జానారెడ్డి గారి వ్యాఖ్యలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు రెండూ చూస్తే అంటే రెండూ దాదాపుగా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నట్టే ఉన్నాయి. అయితే జానారెడ్డి ఆయన మరి అక్కడ ఏమన్నారో మనకు తెలియదు కానీ చాలా బాధపడినట్టే కనిపించింది ప్రెస్ మీట్ లో చూస్తే. ఇంకా ఒక సవాల్ కూడా విసిరారు ఆయన మొదటి నుంచి. ఏంటంటే సిఎల్పి వదిలేస్తా, కావాలంటే మీరు ఎవరొకరు తీసుకోండి, నాకేం పదవులు ముఖ్యం కాదు, ముఖ్యమంత్రి పదవి వదిలేసుకున్నాను ఉద్యమ సమయంలో, ఇట్లాంటివన్నీ చెప్పిన తర్వాత ఇవాళ శపథం చేయడం ఇదేమన్నా పనికొస్తుందా? ఏమన్నా ఆగుతారా కార్యకర్తలు? ఏమన్నా ఆయన మాట వినే అవకాశం ఉంటుందా? అలా కాంగ్రెస్ నుంచి అంతా వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ నుంచి అంతా ఖాళీ అయిపోయి టీఆర్ఎస్ లో కలుస్తున్నారు, ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు వీళ్ళు వేదన చెప్తున్నారు, అసలు నాకైతే అర్థం కావట్లా. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా, రెండు పార్టీలు విలీనం అయిపోతున్నాయి, కాంగ్రెస్ వెళ్ళి దాంట్లో కలుస్తుంది. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? రెండు తేడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ విలీనం చేస్తారు, అవును విలీనం చేస్తున్నారు, వాళ్ళ కాంగ్రెస్ విలీనం అవుతుంది. రెండు పార్టీలు కలిసిపోతున్నాయి, రెండు విలీనం అవుతున్నాయి. రెండు విలీనానికి సిద్ధంగా ఉన్న పార్టీలు, రెండింటికి సిద్ధాంత విభేదాలు ఏమీ లేవు, రెండింటికి ఇంకా ఎందులోనూ తేడా లేదు. అయినప్పుడు ఇది వెళ్ళి టీఆర్ఎస్ కలిస్తే వీళ్ళకి అభ్యంతరం ఎందుకు, వీళ్ళకి వేదన ఎందుకు? అంటే వీళ్ళు పెత్తనం లేదనా? అక్కడ కేసీఆర్ ఒకళ్ళు ఉన్నారు, లేకపోతే మేము పెత్తనం చేసేవాళ్ళమనా? దానికోసం వేదన చెందుతున్నారు. దేనికి? అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి మొత్తం కాంగ్రెస్ లో కలిసిపోతే ఓకేనా? కాంగ్రెస్ వీళ్ళు దాంట్లో కలిస్తే ఓకే కదా? ఎలా అది? దేని ప్రకారం వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ రెండు విలీనం అయిపోతున్నాయి, పైగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంతరించిపోతాడు. మిగతా ఎక్కడ కొన్ని రాష్ట్రాలు మిణుకుమంట ఉంటే అది కూడా నిలకడగా ఉంటుందని నమ్మకం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీ దాంట్లో విలీనమైనా అది దీంట్లో విలీనమైనా తేడా ఏమన్నా ఉందా? ఏమి తేడా లేనప్పుడు వీళ్ళు ఎందుకు వేదన చెందుతున్నారు? కాంగ్రెస్ పార్టీ దాదాపు విలీనం చేసేయండి మీరు, లేదా మీకు విలీనం ఇష్టం లేదు టీఆర్ఎస్ తో, మీరు బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టుకోండి, తెలంగాణ పార్టీ ఇంకోటి పెట్టుకోండి. లోకల్ పార్టీ తప్ప జాతీయ పార్టీ శాఖ అంతరించిపోయింది దేశవ్యాప్తంగా. అందువల్ల మీరు ఆ విషయం గమనించుకోకుండా అనధికార విలీనం జరిగిపోతుంది కదా. శ్రవణ్ గారు నరసింహారావు గారు నాకు తెలిసినంత వరకు జాతీయతావాది, ఇప్పుడు ఆయన ప్రాంతీయవాదిగా తయారైనారు. జాతీయవాద పార్టీలు అవసరం లేదు, ప్రాంతీయవాద పార్టీలు కావాలంటే అన్నది మార్పు మాత్రం ఆశ్చర్యం కలిగించే పక్షం. రెండోది ఏంటంటే టిఆర్ఎస్ సిద్ధాంతం ఇవాళ ఒక ఆధిపత్య సిద్ధాంతం, టిఆర్ఎస్ సిద్ధాంతం ఇవాళ ఒక నియంతృత్వ సిద్ధాంతం, టిఆర్ఎస్ సిద్ధాంతం ఇది దోపిడీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలా, రాజ్యాంగానికి గౌరవం ఉండేటువంటి ఒక వాతావరణం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు ఈ పరిస్థితి. సో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే సిద్ధాంతం, వాళ్ళు మెర్జ్ అయిపోతే మంచిది అనేటువంటిది అసంబద్ధమైనటువంటి ఒక వాదన. అది దానికి అది దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. రెండో విషయం ఏంటంటే శ్రవణ్ గారు, మీరు టీఆర్ఎస్ విలీనం చేసుకుందాం అనుకున్నారా లేదా? ఎన్నికల ముందు విలీనం చేసుకోవస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? వాళ్ళ విలీనం జరుగుతుంది, ఇంకా మీకు అభ్యంతరం ఏంటి? అసలు ఎవరికైనా అభ్యంతరం ఏముండాలి? రెండు పార్టీలు విలీనం అయిపోతే అభ్యంతరం ఏముంది? అదే అంటున్నాను, వాదానికి ఇంకో ప్రతివాదం ఉంటుంది, కానీ వితండవాదానికి ప్రతివితండవాదం ఉంటుంది. వితండవాదం ఎలా అవుతుందండి? విలీనం చేసుకుందాం అంటే వితండవాదమా? మీరు విలీనం చేసుకుందామని కోరారా లేదా? టీఆర్ఎస్ మొత్తాన్ని మీరు కలుపుకుంటా ఉన్నారా లేదా? వాళ్ళ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోతున్నాయి, రెండు పార్టీలు విలీనం అవుతున్నాయి. విలీనం అవుతుంటే దాంట్లో అభ్యంతరం ఏంటి అసలు? నేనేమో ఫోన్ లో బయట ఉన్నా, మీరేమో స్టూడియోలో ఉన్నారు. రుచి గారు సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసిన. శ్రవణ్ గారు,
వారు చెప్పిన మాటే రెండోసారి చెప్పినారు. నన్ను నా నోట్లో నుంచి మాట కూడా రానియట్లేదు. చెప్పండి శ్రవణ్ గారు చెప్పండి. అంటే ఏం జరగబోతోంది మరి? నిజంగానే పదవులు వదిలేసి పార్టీ బలోపేతం కోసం జానారెడ్డి కృషి చేయబోతున్నారా? దానికి పార్టీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మరోపు ఉత్తమ్ ఏమో కొనేస్తున్నారు, మరి ఏం చేయలేని పరిస్థితి, అంటే దాదాపు ఆపలేమో అన్న వాయిస్ ఆయన వినిపించారు. ఏం జరిగే అవకాశం ఉంది? ఏం ఆపలేమని అనలేదు. ఇవాళ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రాజకీయాలన్నీ కూడా ఒక వ్యాపార దృక్కోణంతో నడుస్తున్న ఒక పరిస్థితి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత కమ్యూనిస్ట్ పార్టీలు, క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ ఫార్మిడబిలిటీ ఉన్నటువంటి ఒక పార్టీ అని సిపిఐ నుంచి కూడా కొనుక్కున్న పరిస్థితి కనబడతా ఉంటే, రవీంద్ర కుమార్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తం రాజకీయాన్ని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయం అంటే ఒక వ్యాపారం, నీచమైనటువంటి వ్యాపారం అనేటువంటి కమర్షియల్ ఎంటర్ప్రైజ్ గా ఈరోజు నడుస్తున్న పరిస్థితి. రెండవది ఇష్టారాజ్యంగా కాంట్రాక్టుల పేరు మీద అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సొమ్ములు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తయారు చేస్తుంది. ఆ సొమ్మును అడ్డం పెట్టుకొని ఈరోజు చేపలకు ఎరలేసినట్టుగా ఆ డబ్బును, ఆ కాంట్రాక్టులను ఎరలుగా పెట్టి వేసి చేపలను పడుతున్నట్టుగా పట్టుకొచ్చి తీసుకొచ్చుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కలుపుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఒక విషయం, ఆయన ఇవాళ రాజకీయ జూదం ఆడుతా ఉన్నారు. ఏంటి జూదం ఏంటంటే పట్ట మీద పట్ట, అంటే మనం పేట ఆడుతున్నప్పుడు ఒక పెద్ద కార్డు కూడా ఒక ముక్క పడితే ఇంకొక పెద్ద ముక్క వేసినట్టుగా ఇవాళ మొత్తం 123 జీవో ద్వారా దాదాపు 1,00,00,000 మంది యొక్క జీవితాలను ఛిద్రం చేస్తూ ఈరోజు గుంపు గురి చేస్తూ వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద తీసుకొస్తున్న తరుణంలో విపరీతంగా ప్రభుత్వం ఆ జీవో ద్వారా గతంలో మేరిచిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం అని చెప్తుంది కదా. గతంలో 1,20,000 ఇస్తే 6 లక్షలు 7 లక్షలు అని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, లేకపోతే ఇంకో పార్టీ ఏం చెప్పిందని కాదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ మీడియా హౌసెస్ ను కూడా మ్యానిపులేట్ చేస్తూ ఆ రెండిట్లో ఉన్నటువంటి అంతరాలను బయటికి రానియకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఆ అంతరాలను బయటకు రావడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూ ఉంది, ప్రజలు చేతనం చేయడం కోసం. మన కోదండరామ్ గారు కూడా అదే మాట మాట్లాడారు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడిందో టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తా ఉంది ప్రజలకు అని చెప్పని ఎక్కడ ఉద్యమిస్తారు అనుకున్న మళ్ళీ గుత్త సుఖేందర్ రెడ్డిలో లేకపోతే వివేక్ గారిలో ఇంకో తీసుకొచ్చి ముందు పెట్టి ఇలా చూసినామా మేము మంచి పని చేస్తున్నాం కాబట్టి మా దగ్గర జాయిన్ అవుతున్నారు అని చెప్పని ఇట్లా ఒక భ్రాంతి కలిగించేటువంటి, ఒక పొలిటికల్ క్యామప్లేజ్ కలిగించేటువంటి నీచమైన రాజకీయాలకి హైకమాండ్ చాలా సీరియస్ అయిందా? అంటే ఇద్దరు సీనియర్ నాయకులు ఉండి, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేత జిల్లా నుంచే వలసలు, గెలిచిన ఎంపీలు ఇద్దరైతే అందులో ఒక ఎంపీ వెళ్ళిపోవడం, ఇంక వరుసగా సీనియర్ నాయకులు వెళ్ళిపోవడంతో పార్టీ పూర్తిగా అసంతృప్తి, కోపం వ్యక్తం చేసింది ఆ నాయకుల మీద. అందుకే ఇంత జానారెడ్డి గారు ఇంతలా మాట్లాడడానికి కారణమా? ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో నుండి లాస్ట్ మూమెంట్ లో వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. 2 సార్లు ఎంపైనారు. టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, వాళ్ళిద్దరికి పాత మిత్రత్వం ఉన్నది కాబట్టి ఆయన సులువుగా తీసుకోవచ్చు. అయితే హైకమాండ్ నేచురల్ గా కూడా కన్సర్న్ ఉన్నది. ఎందుకు ఇట్లా పోతున్నది? తెలంగాణ ఇచ్చినాం కదా, తెలంగాణ మీరు కోరితేనే తెలంగాణ ఇస్తాము, తెలంగాణ నాయకులందరూ కోరితేనే తెలంగాణ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవాళ మీరు పేలత్వంతో ధైర్యం లేకుండా పార్టీ నిలుపుకోవాలన్న కనీస ఒక ఇంగితం లేకుండా ఎందుకు పోతున్నారు అని చెప్పి తప్పనిసరిగా అడుగుతా ఉంది. కాకపోతే ఇవాళ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీ ద్వారా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక విషయం ఆలోచిస్తా ఉన్నారు. ఏంటంటే లీడర్లు అయినా క్యాడర్ అనేటువంటిది చాలా బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ ఒకరిద్దరు పై లేయర్ లో ఉన్న వాళ్ళు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. సో ఇవాళ సమన్వయ కమిటీ కూడా భేటీ కాబోతోంది, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇవాళ సమన్వయ కమిటీ భేటీ జరగబోతోంది కదా, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఒకటి, తప్పనిసరిగా ఎవరు పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నష్టపోదు. రెండవది, సెకండ్ రంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి పార్టీని యుద్ధోన్ముఖంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా బలంగా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుండొచ్చు, ఒక గుత్తా సుఖేందర్ రెడ్డినో ఒక వివేక్ గారినో ఇంకోటి తీసుకుపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడుతుంది, ఇక మేము మొత్తమే నేతృత్వం నడుపుకోవచ్చు అనుకుంటున్నారేమో కానీ ఎక్కడెక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడనే తిరుగుబాటు నడుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వం అంతా కూడా ఇంకా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ అతి పెద్ద ఎత్తున ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక, అనైతిక, అన్యాయమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇంకా పెద్ద పోరాటం జరగబోతుంది.
రైట్ శ్రవణ్ గారు, చూద్దాం డెవలప్మెంట్స్. మిగతా వాళ్ళు ఆగుతారా, ఉంటారా, వెళ్ళిపోతారా, బలపడుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ. ఎవరు పోయినా కానీ క్యాడర్ అనేటువంటిది బలంగా ఉంది. ఆ కార్యకర్తలే తప్పనిసరిగా ముందుకొచ్చి పార్టీని కాపాడుకుంటారు, ప్రజల్ని కాపాడుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న, దోపిడీ విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ. ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ఒక చిన్న విషయం ప్రస్తావించాలి. వాళ్ళ గనక రెండు పార్టీలు విలీనం అయి ఉండి హైపోథెటికల్ సిచ్యుయేషన్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇలాగే బిహేవ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా సమర్థించేవాళ్ళు. బ్రహ్మాండం చేస్తున్నాడు, మిగతా పార్టీలన్నీ కూడా లేకుండా పోతున్నాయి, కాంగ్రెస్ బలోపేతం అయిపోతాను. ఉంటే పేరు మార్పేగా. ఇప్పుడు రెండు పార్టీలు విలీనం అవుతాయి, సిద్ధాంతపరంగా మాకు విభేదాలు లేవని చెప్పారుగా. మీది ప్రాంతీయ పార్టీ తప్ప మాది జాతీయ భావాలు ఉన్నాయని అంటలేదుగా. అదే వితండవాదం అంటే ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు చేస్తా ఉన్నది వితండవాదమా? రెండు పార్టీలు ఒప్పుకున్నారా లేదా విలీనం అవుతాకి? మొట్టమొదటి అంగీకరించారు వాళ్ళు. నిన్న జయరాం రమేష్ పుస్తకంలో కూడా రాశాడు ఆయన విలీనం చేస్తానని, మళ్ళీ మా మోసం చేస్తాడని. వాళ్ళు జరుగుతుంది అదే. రెండు పార్టీలు విలీనం అయితే ఇబ్బంది లేదు. కేసీఆర్ వచ్చేసి కాంగ్రెస్ చేరి ఏ పనులు చేస్తే అభ్యంతరం లేదు, కానీ తన సొంత పేరుతో చేస్తాడు కాబట్టి ఇబ్బంది. అంటే ఇది చాలా అపహాస్యంగా ఉంది. ఏది వితండవాదం వాళ్ళు తేల్చాలి. పైగా ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తాకి వాళ్ళకి అభ్యంతరం లేదు కదా. అతను కనుక విలీనం అయి ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దీంట్లో విలీనం అవుతుంది. తేడా ఉంది, ఏ తేడా లేదు. రైట్. ఇక ఏపీ ఇష్యూకి సంబంధించి మనం డిస్కషన్ లోకి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు, విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి మీద చాలా కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే మహానాడులో కానివ్వండి, లేకపోతే తర్వాత జరిగిన నవనిర్మాణ దీక్ష, మహాసంకల్ప సభలో చంద్రబాబు నాయుడు ఎలా అయితే జగన్కి సమయం కేటాయించారో దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసేసినట్టుగా అనుకోవాలా? ఎందుకంటే విస్తృత స్థాయి సమావేశం అంతా చంద్రబాబుని, ఆయన పాలన తిట్టడానికి సరిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు వ్యాఖ్యానించారు. అయితే ఆయన కామెంట్స్ కొన్ని తీసుకుంటే 100కి 0 మార్కులే, కనీసం 10, 20 కూడా మార్కులు ఇవ్వట్లేదు. 100కి 0 మార్కులు. ఏది ప్రజల్లో డబ్బుంటే చాలనుకుంటే పొరపాటు. 4-5 వేలు ఇచ్చినా సరే మీరు తర్వాత ఆయనంతా ఏకవచన వ్యాఖ్యల్లోనే వ్యాఖ్యానించారు. మీరు కొనలేరు, 600 కోట్లతో ఎమ్మెల్యేలను కొన్నా కూడా ప్రజల్లో మీరు వాళ్ళ మనసులను గెలవలేరని. ఇదంతా పాత చింతకాయ పచ్చడేనండి. ఏం చెప్పింది ఎప్పటి నుంచో చెప్పేదే మళ్ళీ అది రిపీట్ చేశాడు. అసలు ఆయన నిన్న ఎందుకు పెట్టారో సమావేశం, అసలు దిశానిర్దేశం అన్నారు, ఏదో వ్యూహరచన అన్నారు, శ్రేణులను ఉత్సాహపరచడానికి అన్నారు, అవేమీ లేవు. టోటల్ ఎంటైర్ మీటింగ్ మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడడం తప్పితే ఓ దిశానిర్దేశం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలనే ఒక వ్యూహం వేసుకోవటం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి వాటిలో తప్పులు ఎంచడం కానీ. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, అసలు అవ్వలేదు రైతు రుణమాఫీ అంటారు. అది ఓ పక్కంటే రైతులు రుణమాఫీతో ఎంజాయ్ చేస్తుంటే 26,000 కోట్ల రూపాయల రుణం మాఫీ చేస్తే కాబట్టి దాన్ని మామూలు విడతల వారీగా ప్రవేశపెట్టడం జరిగింది. నువ్వు నిర్మాణాత్మక ప్రతిపక్షం అయితే నువ్వు అలా విడతల వారీగా పెట్టకూడదు, ఏకబీజం చేయండి. విడతల వారీగా చేస్తే ఈ నష్టం ఉంది, ఏకబీజం చేస్తే ఈ లాభం ఉందని అది ప్రతిపక్షంగా నువ్వు వాస్తవంగా మాట్లాడాల్సింది. అది వదిలేసి అసలు రుణమాఫీనే జరగలేదు, రైతులకు ఉపయోగం జరగలేదంటే రుణమాఫీ ఫలాలు అందుకున్నటువంటి రైతులే నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి 14 నుంచి 18% కడుతున్నారు. ఆ వేళ మీరు అసలు వడ్డీలు కట్టద్దు, బ్యాంకుల వాళ్ళు వచ్చిన తలుపులు వేసేయండి అని చెప్పిన పాపానికి ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మళ్ళీ అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన మరి అది హైపోథెటికల్ గా ఏమంటారు, నరసింహరావు గారు ఇంకా బాగా విశ్లేషిస్తారు. ఆయన లేని సమస్యలు ఉండ విధంగా ఊహించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆ రకమైనటువంటి ఏంటో ఆ కాంప్లెక్స్ లోకి వచ్చేసారు ఆయన. వాస్తవానికి వడ్డీతో సహా, అపరాధ వడ్డీతో సహా మా రాష్ట్ర ప్రభుత్వం కడతానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతులు ఎవరిలో కూడా అసలు వడ్డీ కూడా కట్టనవసరం లేదని చాలా క్లారిటీతో చెప్పడం జరిగింది. ఇంక ఈయనేంటో ఊహించుకుంటారు, ఏదో జరుగుతుంది అంటారు. అవన్నీ ఆయన ఊహించుకొని కావాలని చెప్పి మా పైన బురద జల్లాలని చేసేటటువంటి ప్రయత్నాలు, అది జరగని పని. ఆయన కొత్తగా నిన్న మీటింగ్ లో చెప్పింది ఏంటంటే గడప గడపకి వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్ళండి, మీకు చిటికి చెబుతున్నా, నేను మీకు కిటికీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవ్వాల్సిన వాళ్ళందరూ, ఎమ్మెల్యే కాదలసిన వాళ్ళందరూ తిరగండి అని వాళ్ళ క్యాండిడేట్లందరికీ
వాళ్ళ క్యాండిడేట్లు అందరికీ ఒక పోటీ పెట్టాడు ఆయన. మంచిదేగా, జనాల్లో ఉంటారు నాయకులు అవ్వాల్సిన జనాల్లో ఉంటారు, మంచిదేగా. మీరు ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోండి సీట్ కావాలంటే అన్నారు ఆయన. వాళ్ళ అది కాదు ఋషి గారు, అక్కడ జరిగింది ఏంటంటే జనాభాలో ఉండటం మంచిదే, ఎవరిలో చెప్తే వెళ్ళటం కాదు. నాయకుడు అనేవాడు సహజ సిద్ధమైన లక్షణం ప్రజల్లో ఉంటాం. ఎమ్మెల్యే పదవి కోసం ఆ 4 రోజులు వెళ్ళి ఏదో హడావుడి చేసేసి తాయిలాలు చేసి బలపాలు పేపర్లు అది టెంపరీ. అది నాయకులు అనేవాడు బై బర్త్ ప్రజల్లోంచి రావాలి, అంతేగాని మనం ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకుని ఆ 4 రోజులు. ఇంకా అనేక 4-5 అంశాలు ఉన్నాయి కామెంట్స్ కూడా మాట్లాడారు. ధర్మశ్రీ గారు, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సరే విమర్శలు రాజకీయంగా ఉంటాయి, బట్ కొన్ని అంశాల మీద మీరు పాస్ మార్కులు ఇవ్వలేకపోయారా? కనీసం 10-20 కూడా ఇవ్వలేకపోయారు, 0 మార్కులు అని చెప్పారు మీ అధినేత. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విస్తృత సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసామండి. మరి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాష్ట్రంలోని టీడీపీ నాయకులకి అవి రుచించకపోవచ్చు. తీర్మానాలు చేసిన వాటిల్లో క్లియర్గా అన్నీ కూడా ఏ విధంగా పార్టీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాలి, ఈ రోజు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం వైఫల్యాలు ఏటేటి, ఆ వైఫల్యాల్ని ఎంతవరకు కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ్యత రాష్ట్ర ప్రజలు ఒక అధికారం ఒకటే బాధ్యత కాదండి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మాకు. వాటి గురించి కన్నా మీరు ఆయన మీద ఎక్కువ పర్సనల్ కామెంట్స్ ముందుగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెబుతూనే ఇక్కడ మనం నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఏ విధంగా పోషించాలి, పార్టీ దిశా నిర్దేశాలు ఏ విధంగా ఉండాలనేది ప్రతి విషయంలో మీ పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి, అది కూడా చర్చించాం. ఎమ్మెల్యేలు ఏ విధంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వెళ్ళారో, ఇక్కడ ఒక న్యాయం, తెలంగాణలో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళ్ళిపోతే అక్కడ ఒక న్యాయం, మళ్ళీ అదే వెర్షన్ వాళ్ళు ఏ విధంగా అక్కడ ఏపీలో వినిపించే ప్రజలను ఏంటంటే కొంచెం తప్పుతో పట్టించే కార్యక్రమం ద్వారా ఏ విధంగా వీళ్ళ పశువులకు ఉన్నటువంటి పరిస్థితిని మరో రకంగా అక్కడ వక్రీకరించి చెప్పడం. ఇంతవరకు చంద్రబాబు నాయుడుకి 2 కళ్ళు సిద్ధాంతం అనుకున్నాం, కానీ 2 నాలుగుల సిద్ధాంతం, 2 తలల సిద్ధాంతం అనే దీంతో ముందుకు వెళ్తున్నారు. దాని గురించి కూడా సంభాషణ జరిగింది, చర్చ జరిగింది. ప్రతిదీ కూడా ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగింది. అంటే నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించలేదని సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు, అందుకు చెబుతున్నారు నెంబర్ 1. అలాగే రుణమాఫీ విషయంలో కూడా చర్చ జరిగింది. రుణమాఫీ విషయంలో రుణమాఫీ అసలు 50,000 లోపు 40,000 లోపు జరగలేదని మేము చెప్పలే. ఆ రోజు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు. వ్యవసాయ రుణాల నుంచి కాలక్రమేణా డైలాగ్ మార్చి పంట రుణాలు అన్నారు. పంట రుణాల నుంచి అలా కాదు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి 1,50,000 అని చెప్పారు. 1,50,000 కూడా 4 విడతలు అని చెప్పారు. చెప్పినటువంటి విషయాన్ని ఒక కుటుంబానికి 1,50,000 లోపు 50,000కి ₹1 అయినా సరే మాఫీ చేయమని చెప్పారు. చెప్పడం వల్ల ఏ విధంగా వచ్చింది, రైతుకు ఆ రోజు డిసెంబర్ 31 లోపున కానీ 2014 లోపు ఎవరైతే రుణాలు ఉన్నాయో, రుణాలు నిజంగా వడ్డీ అయినా సరే కట్టుకోగలిగితే వడ్డీ కూడా కట్టలేదు, అసలు కింద క్లియర్ అయిపోయే అవకాశం ఉండేది. కట్టొద్దు మీరు మేము అధికారంలోకి వచ్చిన మీ డబ్బు మీకు ఇలా ఇచ్చేస్తాం, క్లియర్ చేసేస్తాం, కొత్త రైతులు నవ్వుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు చెప్తున్నారు కదా. అంటే టీడీపీ వాళ్ళు అలాగా వాళ్ళ నవ్వుల్ని అలా నవ్వుతున్నారంటే వంగివైన నవ్వులు చాలా నవ్వులు ఉంటాయి. ఆ నవ్వు వంగివైన నవ్వా వీళ్ళ ప్రశంసించడం గమనించాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ చెప్పినట్టు మాట ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం, ఎందుకంటే అనుభవం ఉంది, బాగా విజ్ఞత, బాగా చాకచక్యం, చాణక్యుడు, అంచేత చేయగలడని ధీమాతో ఆ రోజు ఉన్నారు. ఈ రోజు ప్రజలు కోమాలోకి వెళ్ళిపోయారు. రైతులు ఎట్లా ఏమిటి మేము అధికారంలోకి వచ్చినా మీ డబ్బులు క్లియర్ చేశారు. ఆయన మాట్లాడేటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చిన్న కాబట్టి నువ్వు అన్న పర్వాలేదు, బానే అనిపిస్తుంది. నేను ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు కూడా నువ్వు కావాలనే అంటారు. చంద్రబాబు నాయుడు గారు అనే సంబోధించడం జరిగిందండి. సవాల్ ఇచ్చినప్పుడంతా నువ్వు అంటే రాయలసీమ ప్రజలు బుద్ధి చెప్తారు, డబ్బులు ఉన్నాయి, నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావు, ఇట్లాగే అవును అది జరుగుతుంది. ఇప్పుడు స్లాంగ్ అలాంటిది. మా దగ్గర ఏమో పోతావా వస్తావా చేస్తావా అని మా దగ్గర మా ఉత్తరాంధ్ర స్లాంగ్ అది. అలాగేంటంటే రాయలసీమ స్లాంగ్ ని దాన్ని అలా వక్రీకరించి మాట్లాడడం కాదు. కానీ ఈ రోజు రుణాలు దీర్ఘకాలిక రుణాలు పక్కన పెట్టండి, ఇప్పుడు తిరిగి రీషెడ్యూల్ చేసుకోవడానికి కూడా రుణాలు ఇవ్వలేదండి. బ్యాంకుల చుట్టూ అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు రైతులు.
ఎట్టి పరిస్థితులు కూడా అంటున్నారే ఇప్పుడు మేము ఇన్ని వేల కోట్లు 26,000 కోట్లు మాఫీ చేసాము, రాజేష్ సార్. 3,500 కోట్లు మాఫీ చేస్తే వడ్డీ కింద 7,152 కోట్లు వడ్డీ ఒక్క కింద నిమిషం, ఆయన పాయింట్ చెల్లించాలి. నెంబర్ 1 పాయింట్ ఏది చెప్తున్నారు ఒక్క నిమిషం. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పమనండి. ఋషి గారు చెప్పండి. ఈ మరీ అన్యాయం. ధర్మశ్రీ గారు మళ్ళీ రైతులకి రుణాలు ఇవ్వడం లేదు దీనివల్ల అని చెప్పి అంటున్నారు. అలా రుణాలు ఇవ్వకపోతే అసలు రైతుల్లో అశాంతి ఇది అలజడి వచ్చేసేదండి. ఎంత అలరల్లరిగా ఉంటుంది. అది ఒట్టి మాట. రైతులకి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్స్ చెప్పడం జరిగిందండి. మేము వడ్డీతో సహా మేము కడుతున్నాము కనుక మీరు మరలా ఈ ఖరీఫ్కి వాళ్ళకి రుణాలు ఇచ్చేయండి అని చెప్పి కిందటి రబీ నుంచి ఇప్పించటం మొదలైంది. అలా ఎక్కడన్నా ఇవ్వకపోతే చెప్పమన్నాను ధర్మశ్రీ గారిని. దానిపైన వెంటనే చర్యలు మేబీ కొన్ని కేసెస్ తీసుకుంటాం. ఉండొచ్చు కదా, అది మేబీ ప్రభుత్వం ప్రతిపక్షంగా దృష్టిలో లేకపోయినా చేయాల్సింది వాటిని కూడా హైలైట్ ధర్మశ్రీ గారు. చేయొచ్చు. రైట్. ఆ కంటిన్యూ చేద్దాం. ప్రతిపక్షం పని చేయకుండా ప్రతిపక్షం బ్యాంకు తన పని నిబంధనల తాను చేయకుండా ఒకటే అరికథలో ప్రసాద్ అన్న ఒక మాట, రాజేంద్ర ప్రసాద్ అన్న ఒక మాట కంటిన్యూ చెప్తాను. చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత ఇంకా అంశాలు కాదు, మాట్లాడదాం. ఇంకా 2-3 ప్రపంచ అంశాల మీద బ్యాంకు కామెంట్ చేస్తాను. నిబంధనల ప్రకారం వన్స్ ఒకడు అప్పు కింద ఉంటే ప్రభుత్వం భరోసా ఇచ్చిన మాత్రాన బ్యాంకులు ముందుకు రావండి. చెప్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇవ్వండి తిరిగి ఇవ్వండి మాది భరోసా అని అంటున్నా మొత్తం సరే బ్యాంకుల సమావేశం అది రైతులకు కూడా నిరాశ తప్ప ఆ భరోసా పట్ల గ్యారెంటీ లేదు. నెంబర్ 1. ప్రపంచ బ్యాంక్ ఏం సంబంధం అండి? Analysis show తో చిన్న break తీసుకుందాం. Live show లో break తర్వాత చర్చ కొనసాగిద్దాం. బ్యాంకులు ముందుకు రాలే.